హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరం అంబరాన్నంటింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దినోత్సవ సందర్భంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ పార్టీ వీరన్న కుటుంబ సమావేశంలో తెలంగాణ మన జెండా ఎగిరేసేసి మరి తెలంగాణ తీసుకొచ్చిన త్యాగధనుడు మరి కేసీఆర్ గారి గురించి 4 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దశలో తెలంగాణ వచ్చుడు నినాదాలతో తెలంగాణ తీసుకొచ్చి ఈరోజు తీసుకొచ్చిన తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం శ్రమించి అన్ని రాష్ట్రాలకెళ్ళిన అగ్రమాగ్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ గారు. ఈరోజు తండాలలో మంచి మారుమూలకున్న గ్రామాలలో కూడా మంచినీళ్ళు వస్తుందంటే మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి గ్రామాలలో మంచినీళ్ళు ఇస్తుంది. మరి 24 గంటల అధికారులకు వచ్చినాక మరి ఇవ్వడం మొదలుపెట్టింది. గతంలో ఆంధ్ర పాలకులు అన్నారు తెలంగాణ వస్తే అంధకారమే అని చెప్పి తెలంగాణ వస్తే వెలుగులని చెప్పేసి కేసీఆర్ గారు నిరూపించింది. పంట దిగుబడిలో అన్ని రాష్ట్రాలను దాటి అగ్రమాగ్రంగా నిలబడ్డది. సరాసరి ఆదాయంలో మనం అన్ని రాష్ట్రాలను మించిపోయినాం. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1గా నిలబెట్టిన ఘనత మన కేసీఆర్ గారు. కానీ దురదృష్టవశాత్తు ఇలా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణను పట్టించుకోకుండా ఇలా హైదరాబాద్ మహానగరంలో ఎన్ని వేల కాలనీలు ఉంటాయి, అన్ని వేల కాలనీలలో ఇలా మంచినీటి కొరత ఏర్పడ్డది విధంగా సిగ్గుతో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే కేవలం అనుభవ రాహిత్యంతో అవగాహన లేమితోటి ఇలా మంచినీటి సరఫరా సక్రమంగా చేస్తలేదు. అలాగే పవర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం వస్తుంది. గ్రామాలలో ధాన్యం కొనే అధికారులు లేరు. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అంతా కూడా మళ్ళా 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసిన ఘనత ఈ కాంగ్రెస్ చేసింది. కాబట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని గద్దె మీద ఎక్కియాలి. తెలంగాణలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.